మీకు పరలోకంలో అధిక ఫలం కావాలా? ఎంతమందికి కావాలి? పరలోకంలో అధిక ఫలం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అట్లయితే మీకు అది కావాలంటే దేవుని నిమిత్తం మాట్లాడాలి, దేవుని నిమిత్తం తిట్లు తినాలి, దేవుని నిమిత్తం తన్నులు తినాలి. మనం కదిలించుకొని కాదు, మన పని మనం చేసుకుంటా పోతుంటే ఆటోమేటిక్గా సైతాను వాళ్ళని లేపుతాడు, ఆటోమేటిక్గా దాడులు చేస్తారు. ఆ దాడుల్లో వ్యక్తిగతంగా అటాక్ చేయొచ్చు, లేదా మాటల యుద్ధం కూడా చేయొచ్చు. అందులో లేనిపోని అబద్ధాలన్నీ కల్పించి ఎక్కడెక్కడ దిక్కుమాలిన అబద్ధాలన్నీ తీసుకొచ్చి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, జీవితాన్ని నిందపాలు చేసేటువంటి దుర్మార్గాలు కూడా జరుగుతాయి. ఇది ఏంటి ప్రభువా అంటే, నీకు అధిక ఫలము కావాలంటే నువ్వు మౌనంగా ఉండు అన్నాడు. అవసరమైతే ఈ సంగతి నా బిడ్డలకు కూడా నేర్పాలి. నువ్వు నా నిమిత్తమైన నింద ఒకవేళ మోయాల్సి వస్తే, నా నిమిత్తం ఒకవేళ హింస పడాల్సి వస్తే, నా నిమిత్తము కొన్నిటిని కోల్పోవాల్సి వస్తే, కొందరిని కోల్పోవాల్సి వస్తే డోంట్ వరీ అని చెప్పు. దానికి ప్రతిగా 100 ఫలము వారికి లభిస్తుందనే మాట చెప్పు, నా గ్రంథం చూపించి అనేది దేవుని వాక్కు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు కూర్చొని ఏడవండి అన్నాడా? మీరు ధన్యులు, ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి వాళ్ళని దీని నిందించి అనే మాట ఉంది చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి. ఇదండి దేవుని నిమిత్తం నింద మోయటం. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం నింద మోయటం. ఆ నింద కూడా ఎలా ఉంటుందంట? యేసయ్య బాటలో మనం క్రమంగా నడిచే పని అయితే కొంతమందికి నిష్కారణంగా మన మీద ద్వేషం పుట్టిద్ది. కారణం ఉండదు. నిర్హేతుకమైన ద్వేషం, నిష్కారణమైన ద్వేషం పుట్టిద్ది. ఆ ద్వేషం మనల్ని నిందపాలు చేయడానికి ఇష్టపడిద్ది, మన క్యారెక్టర్ని అవమానపరచడానికి ఇష్టపడిద్ది ఆ ద్వేషం. అలాగా మనం అవమానాల పాలైనప్పుడు, నింద పాలైనప్పుడు మనం ఏం చేయాలి, ఎలా స్పందించాలంటే దేవుని వాక్యం ఎలా చెప్తుంది చూడా మాట చదువు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషించండి, ఆనందించండి. సంతోషం బయటికి వ్యక్తం చేసేది, ఆనందం ఆత్మలో కలిగేది. ఏమండి, బాగా ఆనందం ఎక్కువైందనుకో లోపల కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తాయి. సంతోషమేమో గంతులు వేసిద్ది. ఏమండి, ఆనందమేమో లోపల కలిగేది. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అది ఇలాగున నిందతో అతడు నింపబడవలెను, కొట్టువాని తట్టునకు తన చెంప తిప్పవలెను. యేసయ్యకి మాత్రమే సంబంధించిందా? ఆయన పిల్లలంగా మనకు కూడా సంబంధించిందా? ఆయన శ్రమ పడిన ప్రకారం మనం కూడా ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల ఆయనతో తోడి సమాన వారసులము. ఇప్పుడు యేసయ్య పొందినటువంటి ఆ ఆధిక్యతలోకి మనం కూడా ప్రవేశించాం. యేసయ్య పొందిన ఆధిక్యతలోకి మనం కూడా ప్రవేశించామండోయ్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. రేపు యేసయ్యతో పాటు మనం కూడా కూర్చొని ఏలబోతున్నాం. పాటలు పాడతారు కదండి, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు. పాట తెలుసుగా, పాటలో చివరి మాట తెలుసుగా,
ఏంది? నీ వారసత్వమునకై నా జయము కోరింది. జయించిన వానిని జయించి నేను నా తండ్రి సింహాసనమందున్న ప్రకారము జయించిన వానిని నా సింహాసనమందు కూర్చుండనిత్తును అన్నాడు. మరి యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, యేసయ్యతో పాటు కలిసి ఏలాలని ఆశ ఉన్నప్పుడు మరి యేసయ్య పడ్డ వాటిలో కొన్నన్నా పడాలిగా తమ్ముడు, చెల్లి, కొన్నన్నా పడాలిగా. నాకు అసలు ఏ నొప్పి తగలకూడదు, డింగు మనిపోయి సింహాసనం మీద కూర్చోవాలి. వైసా కైసా హోతా, వైసా నై హోతా. నాకే నొప్పి తగలకూడదు, నేను మాత్రం ఎగిరిపోయి ఎక్కి కూర్చోవాలి పైన. నడవదు అట్లా. యేసయ్య బాటలో కానీ మనం ప్రయాణం చేసేటట్లయితే కొన్నైనా, కనీసం కొన్నైనా మనం ఫేస్ చేస్తాం. ఇది రుజువు. ఆయన శ్రమ పొందిన ప్రకారం మనం కూడా ఆయనతో పాటు శ్రమను అనుభవించిన ఎడల ఆయనతో పాటు ఏలుదము అన్నాడు. అంటే మనం ఏలే ఘట్టం ఉంది. ఎక్కడుందా వచనం? 3 అంకెలు లెక్క పెట్టేసరికి చెబుతారా? దమ్ముందా? ఏమో ఏడుందో అద్దుగో. రోమా 8:34. 8:34 అది లేదే. ఎనిమిది 34 రోమా శిక్ష విధించువాడెవరు? క్రీస్తు యేసే. ఆ మాట ఉంటుంది తమ్ముడు 8:34. అది కాదు. 2 తిమోతి 2:12 అంట. చూడు, అన్నోళ్ళు చెప్పారా? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. రైట్. ఏలుదము అనే మాట గమనించారా? సహించిన వారమైతే అంటే ఏం సహించినా శ్రమలను, క్రీస్తు నిమిత్తము శ్రమలను, నిందలను, అవమానాలను, బాధలను, హింసలను సహించిన వారమైతే అబ్బబ్బో అసలు నాకే నొప్పి తగలకూడదు, నాకున్న కష్టాలన్నీ పోవాలి, నాకు ఎక్కడెక్కడి రావాలి. మరి అంతే. నేను యేసుప్రభు నమ్ముకున్నా, మరి పండగ చేసుకోవచ్చు. యేసుప్రభు నేను నమ్ముకున్నానంటే కొంతమంది అదే బిల్డప్. యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభా నీ దగ్గరికి వచ్చా పండగ చేసుకో. నేను రావటం అంటే మామూలు మాట కాదులే. యేసుప్రభా నేను రావటం అంటే మామూలు వ్యాపారం కాదు, వచ్చాలే పండగ చేసుకో. ఎవరు పండగ చేసుకోవాల్సింది? నువ్వు వచ్చావు పెద్ద అని ఆయన పండగ చేసుకోవాలా? నిజ దేవుడు నిత్య జీవమునిచ్చువాడి దగ్గరికి నువ్వు వచ్చావు, నువ్వు చేసుకోవాలి పండగ. లేకపోతే బతుకంతా దండగే. నాకే నొప్పి ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, నేను యేసుప్రభు సింహాసనం ఎక్కి ఏలాలి. నో, కుదరదు అట్లా. మనం ఏలుదము అన్నాడు. ఏలుదము అంటే పరిపాలిస్తామన్న మాట అండి. చూశారుగా, కళ్ళారా చూశారుగా. అంటే దాని అర్థం ఏంటి? పరలోకంలో నూతన యెరూషలేము పట్టణంలో మనల్ని ఉంచి అక్కడి నుంచి దేవుడు సమస్త విశ్వాన్ని ప్రభు ఏళ్తాడు. ఆయనతో పాటు కలిసి మనం కూడా ఏలుదుము. ఏలుదుము అంటే ఏలేవారు ఎవరండి? ఏలికలు. ఏలికలు అంటే ఎవరండి? రాజులు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను రాజు అని పిలిచాడు అబ్బాయి దేవుడు. ఇప్పుడు తట్టెడప్పులు ఉన్నా సరే, ఏంది, తట్టెడప్పులు ఉన్నా సరేనబ్బాయి, ఆయన నీకు ఇచ్చిన టైటిల్ మాత్రం కింగ్. ఆయనేమో కింగ్ ఆఫ్ కింగ్స్. మనమందరం రాజవంశములో యాజకత్వము చేసేదను. రాజులు అన్నాడు, రాణులు, మహారాణులు. ఎవరు? నేనా? అనవాకు. వెనక చూస్తున్నారు కొంతమంది. ఎవరు? నేనా? మహారాణివి నువ్వు. ఏ మహారాణు? ఏమయ్యా ముందు ఈ అప్పులు తీరేటట్టు చూడ. ఏం మహారాణు? ఏమోనయ్యా మా ఇంట్లో దుర్మార్గుడు మారేటట్టు చూడయ్యా. నా పని నిజంగా రాణిలాగానే ఉంది నా పని. నేను చెప్పింది జోక్ అనుకోవద్దు, పక్కా నిజం. నేను చూపించి మాట్లాడుతున్నా. ఏలుదురు అన్నాడు.
ఏలేవాళ్ళు ఎవరు? రాజులా కాదా? ఏలేవారు ఎవరో? రాజులు, రాణులు. అవునా? కందాకే రాణి. ఆడవాళ్ళు కూడా రాజ్యాలు వేయలేరండి. ఇందిరాగాంధీ పరిపాలన చేయలే. మీరు తక్కువ వాళ్ళు కాదు. నిన్న చాలాసేపు ఆడవాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడాను నేను. మరి ఆదాంకి గుండె ఉందా? ఆదాంకి పండు తెంచడానికి పోయి తెంచి తీసుకొచ్చి తిని పెట్టేసింది కూడా. గుండె ఏందనుకున్నాం మరి? సామాన్యం అనుకునేది ఆడవాళ్ళు అంటే. గ్రేట్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పండు చూస్తూ ఉన్నాడో, తినే దమ్ము లేదు. ఊరగా చూస్తే ఏమైతే ముందు కానీ ఎంత గుండె అండి. పెద్ద గుండె కదా లేడీస్ది. మళ్ళీ బిల్డప్ పెట్టిస్తారు. అమ్మో అసలు తెగ భయపడతాడు. దేవునికి స్తోత్రం. రేపు ఏలాలంటే ఇప్పుడు సహించాలట. రేపు యేసుతో కూడా ఏలాలి అంటే ప్రస్తుతం కొన్ని సహించాలి, కొన్ని భరించాలి, కొన్ని తట్టుకోవాలి, కొన్ని తాళుకోవాలి. అందులో ఒకటి నిష్కారణంగా నిందల పాలవటం. స్తోత్రం, స్తోత్రం. నిష్కారణంగా హింస పాలవటం. ఒక్కొక్కడికి మనం ఏం చెయ్యం, కానీ మన ఉద్యోగానికి ఎసురు పెడతాడు వాడు. ఒక్కొక్కడికి మనం ఏం చెయ్యం, కానీ పక్క వాళ్ళకి, పైన అధికారులకి మన మీద బ్యాడ్గా చెబుతుంటాడు. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఇటు చూసి సునకానందం పొందుతూ ఉంటాడు. ఎందుకు చేస్తున్నాడు వీడు ఇట్లా అని అర్థం కాదు. అవునా? మనకు వచ్చేవాటిని పని కట్టుకొని పోయి ఇచ్చేవాడికి చెప్పి చెడగొడతాడు. తగిలిందా మీకు అక్కడక్కడ ఇట్లా? అంటే నువ్వేదో ఇబ్బందిలో ఉన్నా, అవతలోడు హెల్ప్ చేస్తా అన్నాడు. ఇంకొకడు పని కట్టుకొని పోయి వాడికి ఇస్తున్నావా? తిరిగి వస్తాయా? పొరపాటును కొట్టావని వీడు పని కట్టుకొని ఛార్జీ పెట్టుకొని మరి పోయి చెప్పిపోతాడు. అది తెలిసి అల్లాడిపోతాను. వీడికి నేనేం చేశాను, ఎందుకు నా కోసం ఇంత కష్టపడుతున్నాడు వీడు అండి? అర్థం కాదు. కొన్ని మనం ప్రయత్నం చేస్తే పని కట్టుకుని చెడగొడతారు. ఎందుకు ఇలా జరుగుద్ది? ఎందుకు నా విషయంలో ఇంత కక్ష పెట్టారు? ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు, అది సాతానుకు నచ్చలా. నువ్వు జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచావు, అది సైతానుకు నచ్చలా. అందుకే నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీకు శత్రువులుగా మార్చిపడేశాడు. వాళ్ళు నీ పతనాన్ని కోరుకునేటట్టు చేశాడు. అయితే గుర్తుపెట్టుకో, అది ఆట్టే కాలం సాగదు. ఆట్టే కాలం సాగదు. అది ఒక దశలో వాళ్ళు గెలిచినట్టుంటారు, ఒక దశలో వాళ్ళు సాధించినట్టుంటారు, కానీ చివరికి నీ నిందల పర్వం అంతా ఆశీర్వాదాల మూటగా మారిపోయింది. అయితే దానికి ముందు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, యేసు బాటలో నడుస్తున్న నువ్వు నిందతో నింపబడాలి. ఇది జిలాగు పనులు చేసి తెచ్చుకునే నింద కాదు, దేవుని నిమిత్తమైన నింద. తప్పదు కదా. మరి ఎందుకు? ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది పెడితే, ఎవరన్నా ఏదన్నా నిందిస్తే, ఏదన్నా ఒక చిన్న మాట నీ గురించి తెలిస్తే వెంటనే లో బీపీకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు నీరసం రోగి అయిపోతున్నావు? ఎందుకు నిరుత్సాహపడిపోతున్నావు? ఎందుకు సావా బతుక అంటున్నావు? ఇంత మాట నా మీద కల్పించారు బాబోయ్, నేను ఇక బతకనాను ఎందుకు అంటున్నావు? నా జీవితం ఏమైపోవాలని ఎందుకు వాపోతున్నావు? దేవుని వాక్యం సుస్పష్టంగా చెబుతుంది, నీవు నాతో కూడా ఏలాలి అంటే నాతో పాటు సహించాలి. సహించాలంటే వాటిలో మొట్టమొదటిది నింద, హింస. మిమ్మల్ని హింసించేవాడు దేవునికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడని చెప్పాడు యేసయ్య. ఏం చెప్పాడు? మిమ్మల్ని బాధ పెట్టేవాడు దేవునికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడట. అంటే ఎంత డెడికేటెడ్గా చేస్తాడో చూడిక, ఎంత అంకితమై ఇబ్బంది పెడతాడో చూడు. ఇంకా సరిగ్గా రాలా హింసలు, వచ్చినప్పుడు తేలిద్ది ఒక్కొక్కళ్ళ విశ్వాసం. ప్రియులారా, మనము సిద్ధపడి ఉండాలి. అది పాఠం ఈరోజు. ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. నిందలతో నింపబడాలి. పైన ఏమన్నాడు? కొట్టువాని తట్టునకు చెంప. శ్రమల కొరకు సిద్ధపడాలి. శ్రమలతో కూడా, శ్రమలలో నింపబడటానికి కూడా సిద్ధమవ్వాలి. నిందల పాలవటానికి కూడా
సిద్ధపడాలి.